పక్కా ట్రిక్ అయితే వర్క్ అయితే మీకు అయితే మస్తు పైసలు సేవ్ అవుతాయి అనమాట. సో ఎస్, స్టే ట్యూన్. ఈరోజు మన అవుట్ఫిట్ వచ్చేసి ఇదే అనమాట. చెల్సీ బూట్స్, బ్లాక్ జీన్స్, బ్లాక్ టీ షర్ట్ అండ్ అ లెదర్ జాకెట్. ఎట్లుందో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో లాస్ట్ టైం అవుట్ఫిట్ ఎట్లున్నదో అది కూడా కమెంట్ చేయండి. ఒకవేళ మీరు లాస్ట్ టైం అవుట్ఫిట్ చూడకపోతే లాస్ట్ బ్లాగ్కి వెళ్ళి చూడండి. రూమ్ డ్రాగ్ మీట్ అని ఉంటుంది, అందులో కూడా ఒక అవుట్ఫిట్ ఉంటుంది. ఆర్ ఎల్స్ నేను ఇక్కడ మీకు ఒక స్క్రీన్ షాట్ పెట్టేస్తా. ఈ రెండిట్లా ఏ కాంబినేషన్ బాగుందో కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈరోజు మీకు thumbnail చూసి ఉంటేనే అర్థమై ఉంటుంది వేర్ వీఆర్ గోయింగ్ అనేది. ఎస్, వీఆర్ గోయింగ్ టు ఏపీ డిలాన్స్ కాన్సర్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఆల్సో నేను కాన్సర్ట్ పోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్ అనమాట. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడే. ఫస్ట్ కాన్సర్ట్, ఫేవరెట్ సింగర్. ఎట్లుండబోతుందో చూద్దాం. అండ్ యా, ఈ టికెట్స్కి అయితే హైలైట్. సో ఇవన్నమాట పాసెస్, ఎంట్రీ పాసెస్, హ్యాండ్ బ్యాండ్స్ అనమాట. ఈ టికెట్స్కి కూడా ఒక హైలైట్ అంటే హైలైట్ స్టోరీ ఉన్నదనమాట. అది మనం వెళ్ళే దారిలో నేను మీకు చెప్తా. ఒకవేళ మీరు కూడా ఏదైనా కాన్సర్ట్కి పోదాము అనుకుంటే ఇట్లాంటిది ట్రై చేయొచ్చు అనమాట. నేను ఏదైతే చెప్పబోతున్నానో ఆ ట్రిక్ అయితే ట్రై చేయొచ్చు. పక్కా ట్రిక్ అయితే వర్క్ అయితే మీకు అయితే మస్తు పైసలు సేవ్ అవుతాయి అనమాట. సో ఎస్, స్టే ట్యూన్. ఆ టికెట్స్కి హైలైట్ స్టోరీ ఉన్నదని చెప్పిన కదా. ఏంటిదంటే నేను ఎప్పటి నుంచి కూడా ఈ కాన్సర్ట్కి పోదామని ఆల్మోస్ట్ ఒక 1.5 month నుంచి చూస్తున్నా. బట్ దెన్ ఆ టికెట్స్ ప్రైజెస్ వల్ల అండ్ ఆల్సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వెళ్దామా వద్దా అని. మళ్ళీ ఏం ఆలోచించిన అంటే ఓకే ఫైన్, లాస్ట్ వరకు చూద్దాం, ఏమైనా టికెట్స్ ప్రైజెస్ తక్కువ అయితే వెళ్దాము అన్నట్టు. బట్ దెన్ మొన్న ఏం థాట్ వచ్చిందంటే ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి చూద్దాము తక్కువలో టికెట్స్ ఏదైనా దొరుకుతాయా లేదా అని సెర్చ్ చేసిన అనమాట. ఏమన్నా అంటే ఏపీ డిలాన్స్ కాన్సర్ట్ టికెట్స్ ఇన్ డిస్కౌంటెడ్ ప్రైజెస్ అని. అప్పుడే సెర్చ్ చేయగానే ఒక 2-3 వెబ్సైట్స్ కిందికి వెళ్ళిన తర్వాత రెడిట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో అది జస్ట్ మనకి అందులో ఏంటిదంటే అందరూ ఏమంటారు, అందరు థాట్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సేమ్ లైక్ ఫేస్బుక్ ఆర్ సంథింగ్. అది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అయితే అందులో ఒక మార్కెట్ ప్లేసే ఉన్నది దీనికి, టికెట్స్కి. ఏంటిదంటే ఎవరెవరైతే ఆ కాన్సర్ట్కి వెళ్తలేరో కానీ టికెట్స్ బుక్ చేసుకుర్రో వాళ్ళందరూ అక్కడ వచ్చి పోస్ట్ చేస్తుర్రు అనమాట. నా దగ్గర ఈ టికెట్స్ ఉన్నాయి, ఈ ప్రైస్ ఇంత అని చెప్పేసి. సో అట్లా ఈ పాసెస్ మనకి దొరికినాయి అనమాట. ఒరిజినల్ ప్రైస్తోని ఒక పాస్ తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 4,000 ఈచ్. అండ్ ఆల్సో ఆ జిఎస్టీ, ఆ ట్యాక్స్లు, ఏమంటారు ఆ ప్లాట్ఫామ్ ఫీ, అవన్నీ కలిపి ఆల్మోస్ట్ 4,500 పర్ పాస్ పడుతుంది. సో మనకి ఇప్పుడు అట్లా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే వెళ్తలేరో ముందు రోజు తీసుకున్నందుకు మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ ద ప్రైస్, 4,000 పాస్ మనకి ఇప్పుడు 2,000 పడ్డది. సో ఇట్లాంటివి ట్రై చేయొచ్చు అనమాట మీరు కూడా ఎప్పుడన్నా కాన్సర్ట్ పోవాలి అనుకుంటే. కానీ ఎవ్రీ టైం ఇట్లా వర్క్ అవ్వదు. నేను ఏదో డౌట్ఫుల్గా ఉండే కాబట్టి నాకు సెట్ అయిపోయింది. కానీ ఇట్లా వెళ్దాం అనుకునేటోళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ కూడా అవ్వచ్చు. ఆ ప్రైజ్, టికెట్ ప్రైజ్ ఉన్నది డబల్ కూడా అవ్వచ్చు డిమాండ్ బట్టి. మనకి ఇప్పుడు డిమాండ్ ఎక్కువనే ఉన్నది, బట్ స్టిల్ మనం ఎట్లనో ఏదో ఒక జుగాడి చేసి లాస్ట్కి వచ్చింది. సో ఎస్, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ టుడే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫస్ట్ కాన్సర్ట్ ఇందాక కూడా చెప్పిన, చూద్దాం. ఆల్మోస్ట్ 2 hours ఉంది. ఇదే ఒక పెద్ద టెన్షన్. ఇప్పుడు ఈడ నుంచి 2 hours చూపిస్తున్నది. ఎలక్ట్రానిక్ సిటీ టు అక్కడ వరకు పోవాలంటే 2 hours ఉన్నది ఇప్పుడు. సో ఇది ఒక టెన్షన్. 6:30కి కాన్సర్ట్ స్టార్ట్ అవుతుంది. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు 4 అయినది. సో 2 hours కరెక్ట్గా. హాఫ్ అన్ అవర్ ముందు పోయినా కానీ ఆ గేట్ లోపల పోయి అంతా సెట్ అయ్యే లోపల సరిపోతుంది. బట్ దెన్ ట్రాఫిక్ బట్టి, బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కాబట్టి లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఆడికి పోయిన తర్వాత వెన్యూ దగ్గర నుంచి ఎట్లున్నదో అని చూపిస్తాం. एक चीज 500 रुपए भाई के भाई तो भाई के Correction. I can't. Keep walking.
guys, finally here in the concert. ఇంకా స్టార్ట్ కాలే. స్టార్ట్ అయిన తర్వాత ఐ విల్ షో యూ గైస్ హౌ ఇట్ ఇస్. అండ్ ఆల్సో ఎంట్రీతో సహా కవర్ చేద్దామని చెప్పేసి ఇంత ఫాస్ట్గా వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ లేట్ అయినాము బట్ స్టిల్. Orange is hard, bro. ਸੋਹਣੇ ਬਾਲੀਵੁੱਡ ਮਿਊਜ਼ਿਕ ਦੀ ਵੇਵ ਨਾ ਭਾਲਦੇ ਕੋਈ ਫੇਵਾ ਗਾਉਣਾ ਵੀ ਆਉਂਦਾ ਤੇ ਲਿਰਿਕਸ ਚੰਗੇ ਜਿਹੜੇ ਚੱਲਦੇ ਸੀ ਕਿਸੇ ਤੋਂ ਨਾ ਠੱਲਦੇ ਸੀ ਉਹਨਾਂ ਦਾ ਗਲਾਉਂਦੇ ਆ ਕਲਾਉਣ ਮੁੰਡੇ ਬਣਾਉਣ ਮੁੰਡੇ ਉਹ ਦੇਸੀ ਜਗੀ ਤਾਂ ਟਰੈਪ ਜਿੰਗੀ ਤਾਂ ਸਿਰ ਕੱਟ ਗੱਜਦੇ ਸਪੀਕਰਾਂ ਚ ਵੱਜਦੇ ਬਣਾਉਣ ਮੁੰਡੇ ਬਣਾਉਣ ਮੁੰਡੇ Oh, you guys are loud today. Man, I have seen traffic in India, but traffic in Bangalore. There's so many fans are still stuck back in traffic. But let's get this started. We're gonna have fun tonight, aye? I feel sorry for you. Make some noise for this one. It was you, huh? Someone here is supposed to. Pehla si tu pyar, pehle pyar di pehli kahani, badnaami ke jawaan, chaake bhi na badli jaani, man vich main si raja, tu kyun na meri bani rani, shehzade sache. तेरिया दावा मुंडा मार सटिया तू कादा दिल लुटिया तू मैनू छड़िया तेरिया दावा मुंडा मार सटिया तू कादा दिल लुटिया तू मैनू छड़िया न ककदा तू मैनू छड़िया न ककदा दस गुण करा मैं तू ये जान मेरी थोड़ी सी दारू मेरे ये कौन बच के
ఫైనలీ మన కాన్సర్ట్ అయితే అయిపోయింది. అండ్ కాన్సర్ట్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉండే, ఫస్ట్ కాన్సర్ట్. అండ్ మస్తు ఉండే, ఎక్స్పీరియన్స్ అయితే బాగుండే. కానీ ఏమనిపించిందంటే ఈ సిల్వర్ పాస్ కంటే ఇంకొంచెం గోల్డ్ పాస్ తీసుకొని పోయి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుండే, ఎందుకంటే స్టేజ్కి ఇంకొంచెం దగ్గరగా ఉంటుండే. హౌఎవర్ మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి దట్స్ టోటలీ ఫైన్. చాలా బాగుండే కానీ కాన్సర్ట్ అయితే. అండ్ పాటలు కూడా ఆల్మోస్ట్ 6 to 6:30 to 10 4 hours ఇచ్చారు స్కెడ్యూల్ అయితే. కానీ అక్కడ అయింది 2 hours, కాకపోతే 2 hours అక్కడ వాళ్ళంతా సెట్ చేసుకోనికి వాటికి వేసారు. సో యా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కాన్సర్ట్ అంటే. అండ్ ఆల్సో మోర్ ఓవర్ ఇంకా గ్రూప్ ఆఫ్ పీపుల్తో పోతే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా బెంగళూరు అంటే తెలిసిందే కదా, పార్టీస్ అంటే ఇక్కడ ఇంకా రచ్చ ఉంటుంది. అండ్ కాన్సర్ట్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండే. యా, ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎవరైనా కానీ ఇంకా కాన్సర్ట్స్ పోదాం అనుకుంటే యా, యూ కెన్ గో అహెడ్ అండ్ గివ్ ఇట్ ఎ ట్రై. కాకపోతే ఒక 1 or 2 పీపుల్తో అట్లా కాకుండా ఇంకా గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్తో పోతే మీరు ఇట్లా ఫీల్ కూడా కారు, ఏంటిదంటే గోల్డ్ పాస్ తీసుకొని పోయి ఉంటే బాగుంటుండే అని. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే మన వైబ్లో మనం ఉంటాం, సో ఆ ఎంజాయ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. బట్ యా, ఐ ఫెల్ట్ దిస్ టైమ్ ఫ్రమ్ ద నెక్స్ట్ టైమ్ వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ఎనీ కాన్సర్ట్ ఐ విల్ ట్రై టు టేక్ ద ముందు పాసెస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని ట్రై చేస్తాను. ఈసారి కూడా ఆప్షన్ ఉండే, బట్ దెన్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండే. బట్ స్టిల్ ఇట్ వాజ్ గుడ్. ఇప్పటికే ఫుల్ అంటే ఫుల్ టయర్డ్ అయిపోయినాం. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 4 hours నుంచి నించునే ఉన్నాం. అండ్ ఆల్సో ఫుల్ ట్రాఫిక్ వల్ల అక్కడ 1.5 kilometer దగ్గర నుంచే దిగేసి అక్కడి నుంచి నడుచుకొని పోవాల్సి వచ్చింది. అండ్ ఆల్సో యూ గైస్ క్యాన్ సీ హౌ మై ఫేస్ హ్యాస్ బికమ్ వెరీ టయర్డ్. అందుకనే ఇప్పుడైతే టోన్ అయితే చాలా అంటే చాలా లో ఉన్నది, ఎందుకంటే ఎనర్జీ మొత్తం అయిపోయింది 4 hours నుంచని. సో if you guys are watching this video for the first time and also this channel for the first time, please do subscribe. And yes, ee video ki aithe inte. I'll see you guys in the next video.